ట్రాప్ చేస్తున్నారా? మిత్రపక్షాల మౌనం వెనుక అసలు వ్యూహమేంటి? పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే సైలెంట్ ప్లాన్. రావణ్ ఎపిసోడ్ లో పవన్ ఒంటరి అయ్యారా? హోంమంత్రి ఇష్యూలో ముందున్న పవన్, మరి పవన్ విషయంలో లడ్డు వివాదం నుంచి రావణ్ దాకా పవనే విలన్ కావాలా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అత్యంత హాట్ టాపిక్. ఏ కూటమిని గెలిపించడానికి జనసేనాని తన రక్తాన్ని, చెమటను ధారపోశారో అదే కూటమిలోని కొందరు నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఒక పద్ధతి ప్రకారం ట్రాప్ చేస్తున్నారా? చేతికి మట్టి అంటకుండా తాము సేఫ్ గా ఉంటూ పవన్ ను బద్నాం చేసేందుకు తెర వెనుక స్కెచ్ నడుస్తోందా? ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్, జన సైనికుల ఆవేదన చూస్తుంటే ఇది నిజమేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. కష్టమొస్తే నేనున్నా, విమర్శలొస్తే నేను భరిస్తా, ఇదే పవన్ కళ్యాణ్ నైజం. కానీ ఈ నైజాన్ని ఇప్పుడు మిత్రపక్షాలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయనే వాదన బలంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాలు, కొంతమంది యాక్టివిస్టులు వ్యక్తిగత దాడులు చేస్తున్నప్పుడు మిత్రపక్షాల నుంచి కనీస కౌంటర్లు రాకపోవడం వెనుక పెద్ద వ్యూహమే దాగుందా? పవన్ ను ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి దూరం చేసి ఆయన పవర్ ను తగ్గించాలనే ప్రయత్నం జరుగుతుందా? యూట్యూబర్ ప్రశ్నారావణ్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసిన రావణ్ ను వరుసగా అరెస్టు చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, ఈ గ్యాప్ లో ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు రావణ్ కు మద్దతుగా నిలిచి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం తెలిసిందే. అయితే ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నా కూటమిలోని పెద్ద నేతలు మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. రావణ్ ను విమర్శిస్తే లేదా పవన్ ను గట్టిగా సపోర్ట్ ఇస్తే ఆ సామాజిక వర్గం ఓటర్లు తమకు దూరం అవుతారనే భయంతోనే మిత్రపక్షాలు సైలెంట్ గా ఉన్నాయా? యాక్షన్ అంతా పోలీస్ శాఖ తీసుకుంటుంటే రివెంజ్ పాలిటిక్స్ ముద్ర మాత్రం పవన్ కళ్యాణ్ మీదే పడేలా తెర వెనుక డ్రామా నడుస్తుందా అని జన సైనికులు రగిలిపోతున్నారు. మొన్న మధ్య హోంమంత్రి అనితపై ప్రతిపక్ష నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు లేదా లా అండ్ ఆర్డర్ విషయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ నేరుగా రియాక్ట్ అయ్యారు. కూటమిలోని ఏ నేతకు సమస్య వచ్చినా పవన్ బాహాటంగా వకల్తా పుచ్చుకుంటారు. కానీ అదే పవన్ కళ్యాణ్ పై విమర్శలు వచ్చినప్పుడు కూటమి నేతలు ఎందుకు డిఫెన్స్ లో పడిపోతున్నారు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి పవన్ కు మద్దతుగా గొంతు విప్పడం లేదు? గతంలో తిరుమల లడ్డు వివాదాన్ని కూడా పవన్ కళ్యాణ్ తన భుజాన వేసుకున్నారు. సనాతన ధర్మ రక్షణ కోసం ఆయన గళం విప్పితే కొందరు ఆయన్ను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మిత్రపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో సపోర్ట్ రాలేదనేది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో మిత్రద్రోహం అనేది కొత్త కాదు. కానీ పవన్ కళ్యాణ్ ను సొంత కూటమి నేతలే ట్రాప్ లో పడేయాలని చూస్తే అది కూటమి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతుంది.